బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉపరాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. బ్యాలెట్ బాక్స్లు తెరిచి ఓట్లు లెక్కిస్తూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ అధికారులు. రాత్రి 8 గంటల్లోగా తుది ఫలితం ప్రకటిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సిపిపి చైర్మన్ సోనియా గాంధీ సహా కేంద్ర మంత్రులు, ఉభయ సభల ఎంపీలు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేశారు. బీఆర్ఎస్, బీజేడీ, అకాలీదళ్ ఉపరాష్ట్రపతి ఎన్నికను బాయ్కాట్ చేశాయి. పంజాబ్ కు చెందిన 2 స్వతంత్ర ఎంపీలు కూడా ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ఉభయ సభల్లో బలాబలాలు చూసుకుంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపు లాంఛనంగానే కనిపిస్తోంది. పార్లమెంటులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు సొంతంగా 427 మంది సభ్యుల బలం ఉంది. వైఎస్ఆర్సీపీ సహా ఇతర పార్టీల మద్దతుతో ఈ సంఖ్య 438 దాటనుంది. అటు ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 324 మంది ఎంపీలు మద్దతిస్తున్నారు. దీంతో రాధాకృష్ణన్ విజయం లాంఛనం కానుంది. ఈ నేపథ్యంలో బీజేపీ సంబరాలకు సిద్ధమైంది. అటు రాధాకృష్ణన్ స్వగ్రామంలోనూ పెద్ద ఎత్తున వేడుకలకు రెడీ అయ్యారు స్థానిక నేతలు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఉపరాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పార్లమెంట్ లోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు 96% పోలింగ్ నమోదైంది. సో మెజారిటీ ఎంపీలందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలి ఓటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వినియోగించుకున్నారు. ఆ తర్వాత వరుసగా కేంద్ర మంత్రులు అలాగే విపక్ష నేతలందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 11 మంది ఎంపీలు తమ ఓటు వేశారు. సో మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు మద్దతు ప్రకటించింది. రాజ్యాంగ పదవులన్నీ కూడా ఏకగ్రీవంగా కావాలన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమతాన్ని ఇప్పటికే స్పష్టం చేశారు. సో ఆ నేపథ్యంలో రాజ్యాంగ పదవైన ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసినటువంటి ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ బలం లేకుండా పోటీ చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో మొత్తానికి ఈరోజు ఎన్నికల ప్రక్రియలో ప్రధానమైనటువంటి అంకం ముగిసింది. సో రెండవ ప్రధానమైనటువంటి అంకం కౌంటింగ్. సో కౌంటింగ్ దాదాపు గంటన్నర పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది. 700 పైచీలకు ఓట్లు పోలైనటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా తొలుతగా బండిల్స్ గా వాటిని పక్కన పెట్టిన తర్వాత వాటన్నిటిని మళ్ళీ లెక్కించబోతున్నారు. సో ఎన్నికల సంఘం దీనికి సంబంధించినటువంటి ప్రక్రియనంతా కూడా కొనసాగిస్తుంది. బహుశా 7-8 మధ్యలో అధికారిక ప్రకటన, ఫలితాలకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటన రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ చేసేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో విజయం అయితే లాంఛనంగానే కనబడుతుంది. క్లియర్ గా ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు 400 పైచీలకు ఓట్ల మెజారిటీ ఉంది. సో ఆ మేరకు ఆయన విజయం సాధించేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఆ తర్వాత ఆయన రాష్ట్రపతి మంచి రోజు చూసుకుని రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ప్రధానంగా ఇండియా కూటమి మాత్రం ఇది విపక్షాల ఐక్యతను చాటడానికి వీలైనంత ఎక్కువ మంది విపక్షాలను కూటమిని ఏకీకృతం చేసేందుకు ఈ ఎన్నికను ఒక షో ఆఫ్ యూనిటీ, షో ఆఫ్ స్ట్రెంత్ గా విపక్ష కూటమి భావిస్తుంది. ఇది ఒక ఐడియాలజికల్ బ్యాటిల్ గా కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో విపక్ష కూటమికి ఎంత మేర ఓట్లు వస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. అలాగే విపక్ష కూటమి నుంచి ఎవరైనా క్రాస్ ఓటింగ్ చేశారనేది కూడా ఫలితాల తర్వాత మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎంపీలందరూ కూడా అంతరాత్మ ప్రబోధం ప్రకారం తమకే ఓటు వేయాలని 2 పక్షాల అభ్యర్థులు కూడా విజ్ఞప్తి చేశారు. సో విపక్షాల నుంచి ఎవరైనా క్రాస్ ఓటింగ్ చేశారా లేకుంటే ఇక్కడి నుంచి ఎవరైనా క్రాస్ ఓటింగ్ చేశారా అనేది ఫలితాల తర్వాత మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.